మరో బ్రేకింగ్ చూస్తున్నాం. క్రికెట్ ప్రపంచపు ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి పొట్టి ఫార్మాట్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు కూడా వచ్చేసింది. IPL 2025 మెగా వేలం ప్రారంభమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాయి. రిషబ్ పంత్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, షమి వంటి స్టార్ ప్లేయర్లు వేలంలోకి వస్తూ ఉండడంతో భారీ ఆసక్తి నెలకొంది. 25 కోట్ల రికార్డు బ్రేక్ అవుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఈరోజు వేలంలోకి పంత్, అయ్యర్, హర్షదీప్ రానుండగా రేపు రెండో సెట్లో KL రాహుల్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ పేర్లున్నాయి. మొత్తంగా 1574 మంది ఆటగాళ్ల పేర్లు నమోదు చేసుకోగా 1000 మంది పేర్లు తొలగించి 574 మంది ఆటగాళ్ల పేర్లని షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం 366 మంది భారత ఆటగాళ్లు కాగా 208 మంది విదేశీ ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో ఉన్నారు. ఈరోజు వేలం మొదలు కాబోతోంది. మరి ఎవరు ఏ టీంలోకి వెళ్తారో అంటూ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. IPL మెగా వేలం ప్రారంభమైంది. రేపు ఎల్లుండి జెడ్డాలో జరగనుంది. షెడ్యూల్ కాస్త మారింది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోందంటున్నారు. మొత్తం 366 మంది భారత క్రీడాకారులు అలాగే 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలబోతోంది. 10 IPL జట్లకు 641.5 కోట్ల పర్సు ఉండగా వేలంలో 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. మొదటి రోజు 84 మంది ఆటగాళ్లను వేలం వేయొచ్చు. ఈ క్రమంలో అందరి 2 మార్క్యూ సెట్లపైనే ఉంది. IPL 2025 వేలంలో మార్క్యూ ప్లేయర్ల జాబితా 2 గ్రూపులుగా విభజించారు. ఇందులో మొత్తం 12 శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, KL రాహుల్తో సహా 7 భారతీయ ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. ఈ వేలంలో రిషబ్ పంత్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్లపై భారీ అంచనాలున్నాయి. ఈ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నారు. జెడ్డాలో 330 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లపై కూడా బిడ్డింగ్ జరగబోతోంది. ఇందులో 318 మంది భారతీయ మరియు 12 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. IPLలోని 10 జట్లలో 204 మంది ఆటగాళ్లకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు చోటు సంపాదించే అవకాశం ఉంది. ఆటగాళ్ల వేలం జాబితా విడుదలైన కొద్ది రోజుల తర్వాత BCCI వేలం జాబితాలో 3 ఆటగాళ్లను చేర్చింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, అమెరికన్ ఫాస్ట్ బౌలర్ సౌరవ్ నేత్రావాల్కర్, హార్దిక్ తమోర్ కూడా ఇందులో ఉన్నారు.